కరీంనగర్ జిల్లాలో ఎండలు దంచుకొడుతున్నాయి. భారీ టెంపరేచర్లు, ఉక్కపోతతో జనాలు ఉక్కిరిబిక్కిరవుతున్నారు. వారం రోజులుగా 41 డిగ్రీల నుంచి 43 డిగ్రీల టెంపరేచర్లు నమోదవుతున్నాయి. గాలిలో తేమ శాతం తగ్గడంతో నిప్పుల కొలిమిలా వాతావరణం మారిపోయింది. దీంతో జనం బయటకు రావాలంటే జంకుతున్నారు. చిరు వ్యాపారులకు గిరాకీ తగ్గింది. కరీంనగర్ జిల్లాలో ఎండలపై మరిన్ని డీటెయిల్స్ వెంకటేష్ అందిస్తారు. కరీంనగర్ జిల్లాలో ఎండ తీవ్రత ప్రతిరోజు రోజుకు పెరుగుతూ ఉంది. గత వారం రోజులుగా ఉష్ణోగ్రతలు పరిశీలిస్తే 42 డిగ్రీలు దాటి ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. కరీంనగర్ జిల్లాలో ఈరోజు చిగురుమామిడి మండలంలో అత్యధికంగా 42.7 డిగ్రీల టెంపరేచర్ నమోదైంది. అటు రాజన్న సిరిసిల్ల జిల్లాలో కావచ్చు, జగిత్యాల జిల్లాలోని కదలాపూర్ మండలంలో కూడా 42.8 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదైనాయి. మనకు 9 గంటల తర్వాత నుంచి ఒక్కసారిగా సూర్యతాపం పెరిగిపోతూ ఉంది. దీంతో ప్రజలు మెల్లమెల్లగా మధ్యాహ్నం కల్లా తమ పనులు ముగించుకొని ఇళ్లకు బయలుదేరుతున్నారు. ప్రజెంట్ మనం కరీంనగర్ తెలంగాణ చౌక్లో ఉన్నాం. ఈ తెలంగాణ చౌక్లో కూడా జనం చాలా పలచగా కనిపిస్తూ ఉన్నారు. ఎండ తీవ్రత కారణంగా జనాలంతా కూడా ఉదయం పూటనే పనులు చేసుకొని బయటికి ఇళ్లకు బయలుదేరుతున్నారు. ముఖ్యంగా చిరు వ్యాపారులు కావచ్చు, తర్వాత ఈ ఎండలో నిలబడి పనిచేసే వాళ్ళు కావచ్చు, ఆ తీవ్ర అవస్థలు పడుతూ ఉన్నారు. గ్రామీణ ప్రాంతాల్లో కూడా మనకి ఇప్పటికే చెరువులు ఎండిపోయి భూగర్భ జలాలు అడిగంటిపోయాయి. వరి పంటలు చివరి దశలో ఉండడంతో నీటి కొరత కూడా కొన్ని చోట్ల ఏర్పడుతుంది. చొప్పదండి నియోజకవర్గంలో ట్యాంకర్ల ద్వారా నీళ్లు తెచ్చుకొని పంటలను కాపాడుకుంటున్న సిచ్యువేషన్ ఉంది. మనకు ఉష్ణోగ్రతలు పెరగడం వల్ల ముఖ్యంగా ఆరోగ్య సమస్యలు ఎక్కువగా వస్తూ ఉంటాయి జనాలకు. చిన్నపిల్లలు కావచ్చు, తర్వాత వృద్ధులు కావచ్చు, వడదెబ్బకు గురయ్యే ప్రమాదం ఎక్కువగా ఉంటుంది. ఇట్లాంటి పరిస్థితులలో కూడా మనకు తగు జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పి కోరుతా ఉన్నారు. మనకు ఒక ఆటో డ్రైవర్ అన్న ఉన్నాడు. అన్న, ఎట్లా ఉంది ఎండకు గిరాకులు? ఎండకు గిరాయిలు లేవు అన్న, చాలా ఇబ్బంది అవుతుంది. గిరాయిలు అసలు మంది కూడా వెళ్తలేరు. ఈ ఎండకు బాగా ఇబ్బంది అవుతుంది. ఎన్ని గంటల నుంచి ఎన్ని గంటల గిరాకీ ఎక్కువ ఉంటుంది? సాయంత్రం 4 గంటల నుంచి నైట్ 7 గంటల వరకు ఉంటుంది కిరాయిలు. పొద్దున లేవన్న కిరాయిలు. పొద్దున అంటే మార్నింగ్ ఎంత పొద్దున వెళ్ళొస్తారన్న, ఎవరు వెళ్ళరు బయటికి. మళ్ళీ ఇప్పుడు హాలిడేస్ కూడా ఉన్నాయి దగ్గరనే. ఒక నెల కిందికి ఇప్పటికీ మీ గిరాకీ మీద ఎంత ప్రభావం పడింది? ఎంత వస్తుంది ఆదాయం రోజు? ఆదాయం ఎంత వస్తుందన్న? ఒక 400-500 అయితే వస్తాయన్న. ఒక 1000 రూపాయలు అయితే మంచిగా ఉండు. నెల కింద 1000 దాటేదా? 1000 దాటేదన్న. ఇప్పుడైతే 400-500 నుంచి దాటలేదు. ఓకే, మీరు ఎండలో తిరుగుతూ ఉంటారు, వడగాడపు వస్తూ ఉంటుంది, మీరేం జాగ్రత్తలు తీసుకుంటున్నారు? ఈ ఎండకన్నా నీళ్ళు బాగా అవుతుంది, ఆవిడవుతుంది అంతే అంతే. 12 గంటలు 2 గంటల నుంచి 4 గంటల మధ్య ఎట్లా ఉంది వాతావరణం కరీంనగర్లో? నేనైతే ఇప్పుడైతే ప్రస్తుతానికైతే పొద్దున వచ్చి ఇప్పుడు 1 గంట 11:30-12 గంటల దాకా నడుపుతా బండి. మళ్ళీ 4 గంటలకు తీస్తాను. ఈ బాగా బండి కూడా బాగా హీట్ అయిపోతుంది, నడుపుతలేను ఎక్కువ. ఇళ్ళల్లో పిల్లలు కానీ పెద్దోళ్ళు కానీ ఉంటే ఏం జాగ్రత్తలు తీసుకుంటున్నారు? జాగ్రత్త అంటే కూలర్లు పెట్టిరా? కూలర్లు పెట్టినాం అన్న. కూలర్లు, ఫ్యాన్లు మా ఉన్నాయి ఇళ్ళల్లో. మనకు ఈ ఆటో డ్రైవర్లు చెప్తా ఉన్న పరిస్థితి అయితే మనకు ఉదయం సాయంత్రం పూట మాత్రమే గిరాకీ ఉంటుంది, మిగతా టైంలో ఉండట్లేదని చెప్తా ఉన్నారు. మనకు కరీంనగర్ జిల్లాలో ఉష్ణోగ్రతలు పెరగడానికి ప్రధానంగా కారణం ఏంటంటే ఇక్కడ చాలా రోజులుగా వాతావరణ శాఖ అధికారులు కావచ్చు, తర్వాత పర్యావరణవేత్తలు కావచ్చు గట్టిగా హెచ్చరిస్తూ ఉన్నారు. ఇక్కడ ఉన్న గ్రానైట్ గుట్టలు కావచ్చు అవి తవ్వడం, తర్వాత ఇసుక క్వారీల నుంచి విచ్చలవిడిగా ఇసుక తోడడం, తర్వాత చెట్లు నరికివేయడం, ఇట్లాంటి పరిస్థితులతో పాటు ముఖ్యంగా నగరాల్లో, కరీంనగర్ లాంటి నగరంలో కూడా వాహనాలు ఎక్కువగా పెరిగిపోయినాయి. వాహన పొల్యూషన్ ఏదైతే ఉందో ఆ పొల్యూషన్ వల్ల కూడా వాతావరణంలో సమతుల్యత దెబ్బతింటుంది. ముఖ్యంగా కార్బన్ మోనాక్సైడ్ లాంటి వాయువులు రిలీజ్ కావడం కావచ్చు, హరిత భవన ప్రభావం అంటే గ్రీన్ హౌస్ ఎఫెక్ట్ అంటారు దాన్ని. గ్రీన్ హౌస్ ఎఫెక్ట్ వల్ల కూడా ఉష్ణోగ్రతలు పెరుగుతూ ఉన్నాయి. మనకు ఈ ఏప్రిల్ మాసంలోని మధ్య భాగంలోనే 42 డిగ్రీల టెంపరేచర్ నమోదైందంటే మళ్ళీ మనకు మే కల్లా దాదాపు 48 నుంచి 49 డిగ్రీల ఉష్ణోగ్రతలు కూడా పెరిగే అవకాశం ఉంది. గత సంవత్సరం పెద్ద ఎత్తున కూడా వడదెబ్బ మరణాలు సంభవించినాయి. వడదెబ్బ వల్ల చాలా వరకు ఆ జనాలు మృత్యువాత పడే ప్రమాదం ఉంది. కొందరు ఇంట్లో ఉన్న వృద్ధులు కూడా ఈ ప్రమాదం పొంచి ఉంది. ఎందుకంటే వడగాడపుల తీవ్రత ఎక్కువ అయితే కనుక అవి మెదడుకి డైరెక్ట్గా స్ట్రోక్ తగిలి చనిపోయే ప్రమాదం ఉంది. కాబట్టి చిన్నపిల్లలు, వృద్ధుల విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలి. పెద్దవాళ్ళు కూడా అత్యవసరం అయితే తప్ప బయటికి వెళ్ళకూడదు. మధ్యాహ్నం సమయంలో ముఖ్యంగా 12 నుంచి సాయంత్రం 3-4 గంటల వరకు కూడా వేడిగాళ్ళు వీచే ప్రమాదం ఉంది. కాబట్టి ఆ టైంలో ఎండకు ఎఫెక్ట్ కాకుండా ఉంటే మంచిదని చెప్పి డాక్టర్లు హెచ్చరిస్తూ ఉన్నారు. కెమెరామెన్ కవికుమార్తో వెంకటేష్, V6 న్యూస్, కరీంనగర్ నుంచి.